అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి ఫార్స్ వరల్డ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్. ఏం చదవన్నా, టీలు టిఫిన్లు అయినా? మనం కూడా టీ తాగినాం. పట్టిపోతే కార్ సించిగా ఆల్టో ఎల్ఎక్స్ఐ 2007 మోడల్ పెట్రోల్ వర్షన్. ఈ కార్ని మనం రాత్రి హైదరాబాద్ నుంచి తెప్పించినాం. పట్టిపోతే బ్యాడ్ లక్ చూసిగా రైట్ సైడ్ యాక్సిడెంట్ అయింది. తక్కువ రేట్ అన్న, చాలా రీజనబుల్గా, చాలా 50,000 లోపు ఈ కారు మీకు అందించేది ఉండే. 2007 పవర్ స్టీరింగ్. అసలు కారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి, రెండు వర్కింగ్ ఉన్నాయి. ఏసీ మాత్రం 1 పాయింట్ మీద మస్తు చిల్ వస్తుంది. సీటింగ్ గీటింగ్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది. దీన్ని సిల్వర్ స్టార్ అని పేరు పెట్టి నేను ప్రజెంట్ అయితే కొందరు వాడుకుందాం. కొంచెం జాల్పాడు ఇవన్నీ ఉన్నాయి, తిరుగుదాం అనుకున్నా. బట్ పోతే ఇది రాత్రి హైదరాబాద్లో మనం తీసుకొని దీన్ని తెప్పించేటప్పుడు ఇది యాక్సిడెంట్ అయింది. అంటే నేను లేను, వేరే ఒక అబ్బాయి ద్వారా తెప్పించేటప్పుడు యాక్సిడెంట్ అయింది. బట్ పోతే అబ్బాయికి ఏం కాలే, ఇంత గీత కూడా పడలే. ఇక మనకు సైడ్ కాల్స్ కూడా అంటే ఇక తెలుసుగా మనకు, ఇక మేజర్ యాక్సిడెంట్ నుంచి మనం బయటపడ్డాం అనుకోవాలి. అక్కడ మూమెంట్ చూస్తే అసలు రైట్ సైడ్ డ్రైవర్కి చాలా సీరియస్గా ఉండాలి. కానీ అటువంటిది ఆ బాబా గారు అల్లా సాయి, ఇక వాళ్ళ పుణ్యం అంటూ మనం బయటపడ్డాము. ఇక నాకు వీడియోలు పెట్టడం కూడా, ఉదయం ఒక వీడియో పెట్టిన తర్వాత ఈ కారు గురించి తెలిసింది నాకు. డెలివరీ అయిన తర్వాత ఇట్లా యాక్సిడెంట్ అయిందని అసలు నాకు మస్తు బాగా అనిపించింది అన్న. అందుకే వీడియోలు అయితే పెట్టట్లేదు. మస్తు బాగా అనిపించింది, చూపిస్తా మొత్తం మీకు. ఓకేనా? ఓకేనా, చూసిరుగా బండి అయితే ముద్దుగా ఉంది. అసలు 2007 మోడలు. అసలు డ్రైవ్ చేస్తే నాకు ఏడుపు వచ్చింది. ఎంత మంచిగా ఉంది అంటే అంత మంచిగా ఉంది. కానీ రైట్ సైడు ఈ ఫ్రంట్ బానెట్ పోతే, ఇది సైడ్ వచ్చేసి మనకు ఏమంటారు దీన్ని, మాటలు రావట్లేదు నాకు అసలు. మొత్తం పిల్లర్ కానివ్వండి, చూసిగా సైడ్ వచ్చేసి సైడ్ ప్యానల్ ఇదంతా అయింది. మొత్తం ఈ పిల్లర్ అనేది చూసిగా మొత్తం ఇదంతా అసలు ఒత్తుకోపోయింది, మొత్తం తలిగింది. ఈ అద్దం మొత్తం బ్రేక్ అయ్యి మొత్తం ఏలాడుతుంటే నేను తీసి పడేసిన. ఎందుకంటే చూసే వాళ్ళకి డైరెక్ట్ భయపడుతురు దాన్ని చూడంగానే. చూసిరుగా ఇట్లా అయిపోయింది. నాకు మస్తు బాధ అనిపించి అందుకే వీడియో పెట్టలేదు. ఈరోజు ఒకటే వీడియో పెట్టిన. 2007 సీటింగ్ గీటింగ్ మస్తు ఉందన్న. అసలు బండి బాడీ టోటల్ ఒరిజినల్ బాడీ. పిల్లర్ చూసిరుగా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత దీన్ని ఒకలా చేపిస్తే ఇక యాక్సిడెంట్ కిందకి వచ్చేది. ఇది యాక్సిడెంట్ కార్ అన్నట్టే లెక్క. 2007 మొత్తం చూసిరుగా. ఏసీ మాత్రం సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, సోనీ సిస్టమ్ ఉంది. ఏసీ మాత్రం ఒక్క పాయింట్ మీదనే మస్తు చిల్లు వస్తుంది. సీటింగ్ మొత్తం అసలు ఇది మీకు 50,000 లోపే అందిద్దాం అనుకున్నా. చాలా తక్కువలో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది. బట్ మీకు ఒక 47, 45,000 ఇద్దాం అనుకున్నా. దీన్ని సిల్వర్ స్టార్ అని పేరు పెట్టి మీకు ఇద్దాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో ఏడుపు ఒకటే తక్కువైంది. 9171 టోటల్ 9 నెంబర్ ఇది. 917 అంటే టోటల్ 9 ఇది. ఇంజన్ చూసి కదా, ఎప్పుడైనా ఇంజన్ కండిషన్ ఉంటే సైలెన్సర్లో వాటర్ వస్తాయి. మీరు అదొక్కటి గుర్తుపట్టుకోండి. ఓకేనా? ఇంజన్లో ఈ సైలెన్స్ నుంచి వాటర్ కారుతుందంటే ఇంజన్ కూల్ ఉంది, ఇంజన్ కండిషన్ ఉంది అన్నట్టు. చూసిగా ఇది బ్యాక్ వ్యూ, ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ వ్యూ. చూసిగా టైర్లు కూడా బాగున్నాయి. చూసిగా ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా ఉండాలి పిల్లర్లు అంటే. అంటే అటు సైడ్ తలిగింది కన్నా. కాబట్టి నాకు వీడియోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అప్లోడ్ చేసే. కానీ నాకు ఈ సిచ్యువేషన్ చూడగా నాకు పెట్టబుద్ధి కాలేని, నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, ఏడుపు వస్తుంది. అసలు మస్తు ఉంది, డ్రైవ్ చేస్తే ఎంత స్మూత్గా పోతుంది. అసలు మస్తు ఉందన్న. సిల్వర్ స్టార్ అని పెడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు దీన్ని చేయించాలి. అంటే మనం ఇచ్చేదే తక్కువ ఇద్దాం అనుకున్నాం, ఒక 45, 40కి ఇద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇదంతా చేయించవచ్చు, అంటే చేయిద్దాం, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది మీకు అందియాలంటే, మళ్ళీ అట్లా అని బాధ అవుతుంది, అంతే, వేరే ఏం లేదు. బట్ పోతే ఇది మేజర్గా మనకి సైడ్ పెండర్ ఒకటి ఇది పోయింది. ఈ పెండర్ ఒకటి వేసుకోవాలి. మేజర్గా అయితే మనం లోపల తలగాలి. లోపల కింద చూడవచ్చు బాటం, ఆ ఫ్రాన్లు, లెగ్ పీసులు, దానికి ఏం తలగలే. పిల్లర్ మాత్రం పోయింది. ఇక యాక్సిడెంట్ కిందకి అన్నట్టు పిల్లర్ పోయిందంటే ఇప్పుడు మెయిన్ ఈ పిల్లర్ ఒకటి, దీన్ని వేరేది వేస్తారా తెలియదు, లేదు దీన్నే చేస్తారా తెలియదు. ఇది ఇట్లా ఇదైతే మార్చుకోవాలి.
ఫెండర్ ఒకటి వేసుకోవాలి. బానెట్ కూడా ఇది చేస్తారా లేదంటే మరి వేరేది వేయాలో తెలియదు. బ్యాడ్ లక్ అన్న. ఎందుకు మనం అరే మెయిన్ ఏంటంటే హ్యాపీ క్యాండిడేట్కి ఏం కాలేదు, మెయిన్ క్యాండిడేట్కు ఏం కాలేదు, నాకు అదే హ్యాపీ. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఈ యాక్సిడెంట్కి సైడ్ డ్రైవర్కి తలకాలి పల్లడమా లేకపోతే ఏదో ఒకటి అసలు అవ్వాల్సింది, అటువంటిది ఏం కాలేదు. ఇంత గేదోడ పల్లి అంటే మనకు సైప్ కాసుకుని పేరు పెట్టాం మనకు. పోతే ఇదంతా రబ్బర్ పెయింట్ వేసిరన్న మొత్తం, అంటే రస్ట్ రాకుండా. చూసిరుగా ఇంజను మొత్తం రబ్బర్ పెయింట్ వేయించింది ఆయన. ఎల్పిజి కూడా ఉంది, రెండు వర్కింగ్ ఉన్నాయంట. ఏసీ మాత్రం మస్తు ఉంది. ఇదొక మీకు 47,000 తక్కువలో ఇద్దాం, సిల్వర్ స్టార్ అని పేరు పెడదాం అనుకున్నా కానీ ఇంతలోనే ఇట్లా అయిపోయింది. బ్యాడ్ లక్. ఓకే, ఏదేమైనా మనకు రాత అది. దీన్ని చేయించాలి, చేయించైతే ఇక నేను యాక్సిడెంట్ బండి చేయబట్టి మీకు అమ్మను, మ్యాక్సిమం నేనే తిప్పుకుంటా. సరే తర్వాత సంగతి తర్వాత, ముందైతే దీన్ని చేయించడానికి పంపిస్తా. నాకు వీడియోలు పెట్టాలంటే నేను యాక్టివ్గా ఉంటా, యాక్టివ్నెస్ లేదు ఇప్పుడు ప్రజెంట్. డిసప్పాయింట్మెంట్ చోటి వీడియోలు పెట్టలేకపోతున్నా. పెడతా, ఏదైనా మీకు వీడియోలు పెడతా, అందిస్తా, దాంట్లో తగ్గేది లేదు. లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందియాలి. దీంట్లో మీరు కూడా సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ కూడా ఉందన్న, అందుకే మనం ఇవాళ ఇంతకరం పోతున్నాం. పిల్లర్ చూసిరుగా, యాక్చువల్లీ ఈ పిల్లర్ మీద ఇంకా గట్టిగా తగిలితే వచ్చి క్యాండిడేట్కి తగులుతుంది, కానీ అటువంటి దేవుడు మనకి ఈ సీట్లో ఉన్న ఎవరికి ఏం కాలే. ఓకే ఓకేనా, వీడియోలు పెడతా, తగ్గేది లేదు. మిడిల్ క్లాస్లో రోజుకి మా ఛానల్ 2-3 సేల్ అవుతున్నాయి, ఇప్పిస్తున్నాం, ఇప్పియాలి. వెనక తగ్గేది లేదు 100%. ఏదేమైనా మనకు మీరున్నారు, నాకు సపోర్ట్గా మీకు ఇప్పిస్తా. ఓకే, ఉంటానా? రైట్ బాయ్, రైట్ అన్న.